స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సంఘం ఆందోళనకు దిగింది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 7గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరూ గుడిహత్నూర్ మండలం శాంతాపూర్కు చెందిన కూలీలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో అక్రమార్కులు పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధికంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ ప్రశ్నించిన వారిపై వాసీలుదారులు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిర్ణయించిన దానికంటే 5 రెట్లు అదనంగా వాహనదారుల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నపోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం పనులను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చిన్నపోయినపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపకేంద్రం వద్ద ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. అమర్నాథ్ వన్ టైం ఎమ్మెల్యే మళ్లీ గెలవడంటూ వ్యాఖ్యలు చేశారు. గుడివాడ అమర్నాథ్ తీరు కారణంగా విశాఖ వైసీపీ ఖాళీ అవుతోందని, కాపులకు పవన్ కళ్యాణ్ ప్రతినిధని, ఈసారి అమర్నాథ్కు కాపులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తిరుపతిలోని గంగమ్మ జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా సారె సమర్పించారు. ఆయనకు అర్చకులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయం జాతర వైభవం రాష్ట్రం మొత్తం తెలుసన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం జమలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఏలూరులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారణం తెలిసి పోలీసులు ఒకంత అవాక్కయ్యారు. తన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కు వెళ్లేందుకు తెల్ల చొక్కా ఇవ్వాలని తల్లిని కోరాడు. చొక్కా అడిగితే తల్లి కొట్టిందని, చొక్కా వేసుకోకుండానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి మారు తల్లిపై ఫిర్యాదు చేశాడు. తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ సందర్శించారు. చెన్నై నగర శివార్లలోని మాధవవరంలో గల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్ ప్రొడక్ట్ తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ ప్రకాష్తో కలిసి సందర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని చౌదరిగూడ మండలంలో 3వ రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పరిగి మండలం తొండపల్లి గ్రామం మీదుగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్దకు పాదయాత్ర సాగింది. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితుడి గదిలో ఉరేసుకుని శ్యామ్, జ్యోతిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భీమవరం గొల్లవాని తిప్పకు చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం స్నేహితుడి గదికి వచ్చారు. స్నేహితుడి వివాహం ఉందంటూ స్నేహితుడు బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో ఆయన పైలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు, యువగళం పాదయాత్ర టీం పాల్గొన్నారు. 100 రోజుల పాదయాత్రకు గుర్తుగా పార్టీ నేతలు 100 మొక్కలు నాటారు. ఏలూరు పాత బస్టాండ్లో ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్టాండ్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద స్లాబ్ కూలింది. ఈ ఘటనలో 6గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, ఇది చాలా శుభ పరిణామమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనికి అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగించిందని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయదని, ఇంకా అదనంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణం పరిధిలోని ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వైపు వస్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సంఘీభావం పాదయాత్ర చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుండి పట్టణపుర వీధుల్లో ఈ సంఘీభావ పాదయాత్ర కొనసాగింది.